కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. I want to make one request, very respectfully to my sister, to kindly, madam, put the translating thing in your ear. It will help you because my problem is I do not know Telugu. So again, if you can just put that, madam, they'll translate you can understand it more clearly. Sir, firstly, sir, I never said the entire police department is corrupt. I had appreciated that C.V. Anand, Commissioner of Police, when a complaint was lodged to him, he came for my rescue and he made sure the person who lost the position was given back the position. So I never said the entire police department is corrupt. And it is wrong. And again I am saying, I mentioned about the houses which were constructed 5 years back and completed. An inquiry was conducted, beneficiaries were selected, and the major beneficiaries are physically, mentally handicapped, widows, women, and after the inquiry they were given a certificate. And sir, when they were supposed to go and occupy that 2-bedroom, they were not allowed to occupy. So my request was that kindly give them. And as far as the censors, women ke taluk say 10 years, sir, all the figures which I said, I never said about 10 years figure, sir. I said only about 1 year figure. Madam is again not understanding. She is getting angry. Yes, madam, I have all respect for you. For your struggle, I have the respect for you. For the hard time that you have gone through in political career, I have the respect for you. For the position you are in that, I have a respect. And moreover, you are a woman, which I have a respect for you. But you're taking it wrong. You're simply getting upset. You're not understanding what I am saying. I am standing here not for myself, but for the people. Sir, and 1 year में 1 साल में जो हुआ, रेप्स बढ़ गए हैं, 1 साल में क्राइम बढ़ गया है, किडनैपिंग बढ़ गई है, तो उसके ऊपर बोला हूं मैं. सो इफ आई एम नॉट गोइंग टू से, एंड आई एम सॉरी सर, मैं मैडम के कान को खुश करने की बात नहीं कर सकता हूं. आई एम हियर फॉर द पीपल, नॉट फॉर यू. थैंक यू सर. 1 year గత 10 years లో కూడా 1 lakh పైగా జరిగినాయి. దాన్ని ఎట్లా నివారించాలోనే మాట్లాడండి. కానీ మీరు ఎంతసేపు నిందించేటట్టుగా నన్ను సాటిస్ఫై, ఐ డోంట్ వాంట్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్. పబ్లిక్ సేఫ్టీనే నేను కూడా ఆలోచిస్తా. నాకు ఆ కామన్ సెన్స్ ఉంది. కాబట్టి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతసేపు నిందించడమే జరిగింది. అందుకనే నేను ఆ ఫీలింగ్లోకి వచ్చిన. నాట్ ఓన్లీ మై సబ్జెక్ట్, నా ఒక ఉమెన్ సబ్జెక్టే కాదు, అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. అదే అంటున్నా. మీరు ఎంతసేపు కంపేర్ చేయండి. అప్పుడు ఇప్పుడు ఏముందో కంపేర్ చేయండి. కానీ మీరు 10 years వెయిట్ చేసారు. కానీ 10 monthsలో కూడా మాకు టైం ఇవ్వట్లేదు. 10 monthsలో కూడా మేము దానికోసము ఉమెన్ మీద జరిగిన క్రైమ్స్ కానీ ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళని వదిలిపెట్టకుండా అరెస్టులు చేయడం కానీ, బందోబస్తు చేయడం కానీ, నిరంతరం గస్తీ కానీ ఇవన్నీ పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి. మొత్తం వ్యవస్థ మొత్తం విధ్వంసం అయిపోయింది, ఏం లేదు అన్నట్టుగానే. ఏం లేకుంటే మనం ఇంత ప్రశాంతంగా ఎట్లా రోడ్ల మీద తిరగగలుగుతాం అధ్యక్ష? అదే 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 దాని వెనుక అధ్యక్ష వాటి నివారించ దాని వెనుక సోషల్ కాజ్ ఏముందో కూడా మేము తీసే. దాని వెనుక గంజాయి ఒకటి ఉంది, మత్తు ఒకటి ఉంది, లేకుంటే డ్రగ్స్, పబ్లు, ఇట్లాంటి కల్చర్ కూడా అలాంటి వాటిని జరుగుతుంది. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి అది నియంత్రించాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా నార్కోటిక్ సంబంధించిన డిపార్ట్మెంట్ను కూడా స్ట్రెంథెన్ చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి గత 10 yearsలో కూడా 1,00,000కు పైగా ఉమెన్ క్రైమ్ జరిగింది. మేము అంతిమంగా అవన్నీ జరగకూడదనే లక్ష్యంతో పోలీస్ వ్యవస్థను కూడా స్ట్రెంథెన్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎంతసేపు మాది గొప్ప, మీది తప్పు, మాది గొప్ప, మీది తప్పు, ఇదే సరిపోతుంది వాళ్ళది, గత ప్రభుత్వం కానీ వీళ్ళది కానీ.
ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ హయాంలో పెట్టినటువంటి గంజాయి, మీ హయాంలో పెట్టినటువంటి డ్రగ్స్, గల్లీ గల్లీకో పబ్బులు, గల్లీ గల్లీకో క్లబ్బులు, వాటి మూలంగా జరిగింది సార్. ఇప్పుడు జరిగిన కేసులో వెనుక ప్రతి దాని వెనుక మత్తు అనేది ఉంది. వీళ్ళు పెట్టినటువంటి మత్తు ఏదైతే గంజాయికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గతంలో కూడా అనేక మంది గంజాయి మూలంగానే ఈ కేసెస్ జరిగింది. దాన్ని అంతా మేము నియంత్రిస్తా ఉన్నాం సార్, నియంత్రిస్తా ఉన్నాం. ఇప్పుడే జరిగింది అన్నట్టు కాదు, జరగకూడదని మాట్లాడుతున్నాం. ఆయన వచ్చి మీరు వచ్చినాకనే అవుతుంది, మీరు వచ్చినాకనే అవుతుంది. మీలాంటి వాళ్ళు అట్లాంటి వాటి వెనుక కూడా మరి కావాలని కోరుకునే దాంట్లో ఉంటారేమో.